మనం నిజంగా ప్రార్థన పరులమైతే, నిజంగా భక్తులమైతే, ఎవరైనా మనల్ని ఒక మాట అంటే దాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటాం. సరే, ఓకే. ఎందుకో తెలుసా? బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఎవరైనా అబద్ధంగా నిన్ను నిందిస్తే, నీ మీద చెడ్డ మాటలు పలికితే, నువ్వు దాన్ని సహిస్తే నువ్వు ధన్యుడవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీదకి ఒక నింద రావడం నీ స్థాయిని పెంచడానికి దేవుడిస్తున్న అవకాశం. అది ఆయన మీద ఆధారపడి నన్ను నేను నిరూపించుకోను, నన్ను నా దేవుడే నిరూపించాలి అని ఎదురు చూసినప్పుడు నీ అంతస్తు పెరుగుతుంది. దానియేలు అంతస్తు పెరగడానికి కారణం అదే. యోసేపు అంతస్తు పెరగడానికి కారణం అదే. దావీదు అంతస్తు పెరగడానికి కారణం అదే. బైబిల్లో భక్తులు ఎవరైనా హెచ్చించబడ్డారు అంటే వారు నిందలలో, అవమానాలలో, సమస్యలలో కూడా ఆయన మీద ఆధారపడి ఎదురు చూశారు. వారు తమ నోటిని వాడుకొని తమను తాము నిరూపించుకోవాలనుకోలేదు కదా. మనం నిజంగా భక్తులమే అయితే పరిస్థితులను, సమస్యలను ఓర్చుకునేంత బలం కూడా భక్తిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.